హలో వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాషే. సో ఆంధ్రప్రదేశ్ టెస్ట్కి సంబంధించి మనకి ఇంకా 2 months మాత్రమే టైం ఉందండి. సో 2 నెలల ప్రణాళిక అనేది ఏ విధంగా వేసుకోవాలి టెట్కి సంబంధించి, ఎస్ఏ వాళ్ళు కావచ్చు, ఎస్జిటి వాళ్ళు కావచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే మనకి సీటెట్కి సంబంధించి రిజల్ట్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్స్లో కావచ్చు, అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కావచ్చు లింక్స్ అనేవి నేను షేర్ చేశాను. సో సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. సో నిన్నటి నుండి నాకు తెగ మెసేజెస్ వస్తున్నాయి అనమాట. సో మార్క్స్ మెమోస్ కావచ్చు అన్నీ నాకు షేర్ చేస్తున్నారు. సో మీ ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఏపీకి సంబంధించి అలాగే తెలంగాణకి సంబంధించి ఇద్దరు కూడా చాలామంది ఆస్పిరెంట్స్ మన సీటెట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యారండి. సో వాళ్ళకి సంబంధించి ఒకసారి నేను డిస్కస్ చేస్తాను సీటెట్ సంబంధించి. సో సీటెట్ సంబంధించి డిస్కస్ చేస్తే తర్వాత మనం ఏపీ టెట్కి సంబంధించి 2 months ప్లాన్ అనేది డిస్కస్ చేద్దాం. సో కొంచెం లెంతీగా ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఎవరైనా ఇప్పటివరకు సీటెట్ ఎగ్జామ్ రాయకపోతే మ్యాక్సిమం ట్రై చేయండి అండి. బికాజ్ మీరు సెంటర్కి సంబంధించి కేవీఎస్ కావచ్చు, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్లకి మీకు స్టేట్ టెట్ కాదండి, ఏంటండి స్టేట్ కాకుండా సీటెట్ మనకి అడుగుతాడు. తప్పకుండా కేవీఎస్ కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు మీకు తప్పకుండా అప్లై చేసుకోవాలంటే సీటెట్ కంపల్సరీ. సో అందుకు మ్యాక్సిమం సీటెట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు అని చెప్పి కూడా అడుగుతున్నారు. సో చాలా త్వరగా వచ్చేస్తుంది. నేను అనుకున్నాను సీటెట్ సంబంధించి జులై రిజల్ట్ అనేవి ఆగస్టులో ఇస్తాడు అనుకున్నాను. బట్ ఏంటంటే మనకి 31st విడుదల చేస్తారనమాట. 7th ఎగ్జామ్ పెట్టి చాలా ఫాస్ట్గా. అంటే దీని అర్థం ఏంటంటే ఈసారి మనకి నోటిఫికేషన్ అక్టోబర్ స్టార్టింగ్లోనే వస్తుందండి. డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది సీటెట్కి సంబంధించి. సో మార్క్స్ కూడా చాలామందికి క్వాలిఫికేషన్ సంబంధించి కూడా డౌట్స్ వస్తున్నాయి చాలామంది. ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై మేడం? సో సీటెట్ వెయిటేజ్ కూడా ఏపీడిఎస్సి కన్సిడర్ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో చూడండి మనకి చాలా చక్కగా మార్క్స్ స్కోర్ చేశారండి. సో అందరూ 100+ ఎక్కువ ఉన్నాయి ఈసారి. సో ఇయర్కి కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో సెంట్రల్ స్కూల్స్కి చాలా చక్కగా రాసుకోవచ్చు అనమాట. సో స్టేట్కి కూడా ఏపీకి కావచ్చు, తెలంగాణకి కావచ్చు 20%. ఇదైతే మనకి 20% ఉందో 20% వెయిటేజ్ కూడా ఉంటుంది సీటెట్కి. సీటెట్కి 20% వెయిటేజ్ ఉంటుంది. హ్యాపీగా మీరు ఏంటంటే డిఎస్సీలకు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామంది 60 మార్కులు, 80 మార్కులు, 75 మార్కులు ఇలా ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ అనమాట. కేటగిరీ వైజ్గా ఇలా ఉంటే 60, 70, 80లు ఇవి డిఎస్సికి అప్లై చేయొచ్చు అంటున్నారు. అప్లై చేసుకోవచ్చండి. మీరు సీటెట్లో 60 మార్కులు ఉన్నాయి, మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అనుకోండి, మీరు ఏ స్టేట్ డిఎస్సి అయినా రాసుకోవచ్చు. ఏపీ డిఎస్సి కావచ్చు, తెలంగాణ డిఎస్సి కావచ్చు. అంటే సీటెట్లో రిజర్వేషన్ అనేది ఉంది. బట్ మీరు 60 మార్కులతో కేవీఎస్కి అప్లై చేయలేరు. అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే మీ స్టేట్ డిఎస్సికి సంబంధించి మీకు రిజర్వేషన్ ఉంది. సీటెట్ మార్క్స్తో మీరు డిఎస్సి ఎగ్జామ్ అయితే రాయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు, డిఎస్సి అప్లై చేయొచ్చు. బట్ కేవీఎస్, ఎన్విఎస్కి మాత్రం ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ రావాలి. సెంట్రల్ వైజ్ మార్క్స్ చెప్తున్నాను. మిగిలిన కేటగిరీస్కి తప్పకుండా 82 మార్కులు ఉండాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదు మేడం మాకు జస్ట్ డిఎస్సి అప్లై చేసుకుంటే చాలు సీటెట్ సర్టిఫికేట్తో అంటే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60, బీసీ ఏ కేటగిరీ అయినా 75, 75+, అలాగే ఓసీ వాళ్ళకి సెంట్రల్ అయినా స్టేట్ అయినా 90 మార్క్సే రావాలి. సో చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అలాగే కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరున్నారు అసలు చాలా తక్కువ మంది మనకి షేర్ చేశారు. ఇంకా ఉన్నా బట్ ఏంటంటే సోషల్ మీడియాలో పెడతాను అంటే టెలిగ్రామ్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతామంటే కొంతమంది హౌస్ వైఫ్స్ మార్క్స్ మెమోస్ కట్ట ఇవ్వలేదు అనమాట. కొంతమంది మాత్రం ఇచ్చారు, జెంట్స్ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా కమెంట్ చేయండి మీ మార్క్స్ ఎలా వచ్చాయి, యూట్యూబ్ వీడియోస్ కావచ్చు. సో ఎక్కువ పాజిటివ్ నెగిటివ్ వీడియోస్ అనేవి బాగా యూజ్ అయ్యాయని చెప్పారండి. సో చూడండి మన న్యూస్ కూడా చదవాలంటే నాకు భయంగా ఉంది. బికాజ్ ఎందుకంటే సోషల్ మీడియా కదా. సో ఇవి ఇవ్వడమే చాలా వాళ్ళు ఇవ్వడం జరిగింది మెమోస్. సో జస్ట్ నేమ్స్ చెప్పడం లేదు. మీకు ఒకసారి చూడండి కమ్యూనిటీ ట్యాబ్లో కట్ట పోస్ట్ చేశాను. చాలా మంచిగా మనకి రావడం జరిగిందనమాట వీళ్ళకి సంబంధించి మార్క్స్. ఎక్కువ అందరూ 99లు, 90s, 96, 101, 105. సో ఎందుకు నేను ఇది వీడియోలో చెప్తున్నానంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. టెట్లకే కాదు సీటెట్లు కూడా కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో నేను సీటెట్లో 82, 90 తెచ్చుకుంటానంటే అవ్వదండి. బికాజ్ వీళ్ళు షేర్ చేసిన వాళ్ళందరూ చాలా ఎక్కువ మార్క్స్ ఉన్నాయండి. ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే మంచిగా అందరూ 90+లో ఉన్నారు. 101, 103, 102 ఇలా ఉన్నాయన్నమాట మార్క్స్. సో 100+ కూడా ఉన్నారనమాట. సో అందుకు మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం సో ఈ మేడంకి వచ్చేసరికి 103 వచ్చాయి మేడం. సో అందుకే మరి పేపర్ 2 అనమాట. సో ఆల్రెడీ మనం టెలిగ్రామ్లో షేర్ చేసాం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సీటెట్ కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది అనమాట. సో అందుకే మీరు సీటెట్కి సంబంధించి కూడా కొంచెం మంచిగా ఏం చేస్తారండి ప్రిపేర్ అవ్వాలి. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీకు డిజిలాకర్ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో
సో సీటెట్ సంబంధించి క్వాలిఫికేషన్ ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. డిజిలాకర్ యాప్లో ఇంకా అవైలబుల్ ఉండదు. ఒక 2 వీక్స్ వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఏ ఇయర్లో రాసినా సరే మీరు ఈ యాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాలి. మీ సీటెట్ అప్లికేషన్ నెంబరు, మీరు సీటెట్ అప్లై చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవుతే చాలు. వన్స్ మనకి డిజిలాకర్లో సర్టిఫికేట్ వచ్చింది అవైలబుల్ వచ్చింది సీటెట్ జూలైకి సంబంధించి అంటే నేను వీడియో వేస్తాను ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అన్నది. సో ఇది లాస్ట్ డిసెంబర్లో జరిగిన సీటెట్కి సంబంధించి రమాదేవి మేడం అని చెప్పి ఈ మేడం మాత్రం నేను ఫస్ట్ సీటెట్ బ్యాచ్ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు టాపర్ అనమాట ఈ మేడం. సో 112 ఉన్నాయండి, 112 మార్కులు వచ్చాయి 150కి. సో ప్రైమరీ లెవెల్లో. సో అలాగే ఈ మేడం కూడా 110 మార్కులు అనేవి రావడం జరిగింది డిసెంబర్ బ్యాచ్కి సంబంధించి. సో మళ్ళీ ఇంకో డిసెంబర్ బ్యాచ్ సీటెట్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో పేపర్ 1 పేపర్ 2 సంబంధించి మన యాప్లో స్క్రీన్ మీద చూడొచ్చు మన యాప్. సో జాయిన్ అవ్వండి. అలాగే టెట్కి కూడా ఉన్నాయండి, చాలామంది అడుగుతున్నారు. ఏపీ టెట్కి సంబంధించి కూడా ఉన్నాయా మేడం క్లాసెస్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బోత్ ఉన్నాయండి ఏపీ టెట్కి సంబంధించి. జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో దెన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో సీటెట్కి సంబంధించి జూలై సెక్షన్ సంబంధించి క్లియర్ అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే క్వాలిఫై అవ్వలేదు మేడం, 1 మార్కులో పోయింది 2 మార్కులతో పోయింది అన్న వాళ్ళు ఏమీ బాధపడొద్దు దయచేసి. నెక్స్ట్ సీటెట్ ఇవ్వండి. సో కేవీఎస్ కూడా నెక్స్ట్ సీటెట్ అయ్యాకే వస్తుందండి. సో ఈ సీటెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు అలాగే నెక్స్ట్ సీటెట్లో క్వాలిఫై అయ్యే వాళ్ళు కూడా మీరు కేవీఎస్ ఎన్వీఎస్లకి అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు మీకు. బట్ నెక్స్ట్ సీటెట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మాకు సెంట్రల్ స్కూల్స్లో మేము జాబులు తెచ్చుకోవాలి అన్న వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ సీటెట్ మాత్రం కొంచెం మంచిగా ఫోకస్ చేయండి. సో అది ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు మంచిగా యూజ్ అవుతాయి. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. సో నేను ఇక్కడ 2 months ప్లాన్, 2 months స్టడీ ప్లాన్ ఏపీ టెట్కి సంబంధించి. సో ఏపీ టెట్కి సంబంధించి 2 months స్టడీ ప్లాన్ అనేది ఏ విధంగా చేయాలి. సో మెయిన్గా అందరికీ డౌట్ ఏంటి తెలుసా, సిలబస్ అనేది కంప్లీట్ చేయగలమా లేదా మేడం. సో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందా మేడం లేదా అని చెప్పి చాలామంది అంటున్నారు. చూసారా అప్పుడే 2 నెలలు మాత్రం సమయం ఉంది, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. 90 రోజుల టైం నుండి 60 రోజుల టైంకి వచ్చేసాం మనం. సో మరి ఇప్పటి నుండైనా మీరు సీరియస్ అవ్వాలండి. సీరియస్ అవ్వకపోతే చాలా కష్టం, ఎందుకంటే ఈ 2 నెలలు కూడా 1 నెలకు వచ్చేస్తాయి. సో ఎందుకు మెయిన్గా నేను ఈ థీమ్ పెట్టి ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో, సీటెట్ రిజల్ట్తో పాటు ఎందుకు చేస్తున్నానంటే పాపం చాలామంది ఇక్కడ సీటెట్ అలాగే ఏపీలో టెట్ డిఎస్సి 2 క్రాస్ అయిపోయి ఉన్నాయన్నమాట. కన్ఫ్యూషన్లో ఉన్నారు చాలామంది, ఇటు సీటెట్కి ప్రిపేర్ అవ్వాలా ఇటు టెట్కి ప్రిపేర్ అవ్వాలా అన్నట్లుగా ఉంది. సో మీ 2 months ప్లాన్లో మీ మెయిన్ థీమ్ మీరు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి మీ టార్గెట్ అయితే ఇక్కడ మీరు ఫుల్గా ఈ 2 months కూడా మీరు మంచిగా కష్టపడాలి. సో ఎందుకు ఈ 2 monthsలో కూడా మీకు మెయిన్ ఫస్ట్ వన్ ఏంటంటే డైలీ కూడా మీరు సైకాలజీ అనేది తీయాలండి. సైకాలజీకి మీరు డైలీ కూడా టైం ఇవ్వాల్సిందే, తప్పకుండా ఇవ్వాలి. సో ఎందుకంటే సైకాలజీలో 5 units ఉన్నాయి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సైకాలజీలో 30 out of 30 తెచ్చుకోవాలంటే ఏ విధంగా స్కోర్ చేయాలన్నది. సో ఆ వీడియో అందరూ చూసారు, మ్యాక్సిమం చాలా వైరల్ అయింది వీడియో, 50K వ్యూస్ వరకు వెళ్ళింది, 3000 మంది లైక్ కూడా చేశారు. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. సీరియల్కి సంబంధించి అందరూ తెలుసుకోవాలండి, అందరికీ షేర్ చేయండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై ప్రాసెస్ ప్రతిదీ కూడా నేను చెప్తాను కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి. కేవలం పెయిడ్ క్లాసెస్ వాళ్ళకే కాదు, యూట్యూబ్ ద్వారా కూడా చాలామంది వెళ్ళారు, క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్లో కూడా కామెంట్ చేశారు కమ్యూనిటీ ట్యాబ్ కింద. సో ఈ వీడియో కింద కూడా ఉంటాయి, చాలామంది యూట్యూబ్ క్లాసెస్ విని ఫ్రీ క్లాసెస్ విని కూడా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో పెయిడ్ క్లాసెస్ వల్ల ఏంటంటే కొంచెం 100+ అలా వచ్చాయన్నమాట మార్క్స్, బికాజ్ అక్కడ ఫుల్ గైడెన్స్ ఉంటుంది కదా పెయిడ్లో. సో మరి సైకాలజీ అనేది 5 units ఉంటాయి. మరి 5 unitsలో మీరు తప్పకుండా డైలీ మీ 2 నెలల ఈ 2 months ప్లాన్లో సైకాలజీకి మీరు డైలీ టైం ఇవ్వాలండి. సో సైకాలజీ తర్వాత ఇవ్వాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరికంటే కంటెంట్, టెక్స్ట్ బుక్ కంటెంట్. నెక్స్ట్ మీరు దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలండి, ఇంపార్టెన్స్ మీ 2 months ప్లాన్. సో మెయిన్గా తీయండి టైము. 2 months అంటున్నారు కానీ మాకు అసలు టైమే ఉండట్లేదండి, మేము హౌస్ వైఫ్స్ అండ్ మేము జాబ్ హోల్డర్స్ అంటే తీయాలి మరి. బికాజ్ ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలకే, 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఎలా మారాలో తెలియదు. సో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే జాబ్ అనమాట. వన్స్ మీరు జాబ్లో వెళ్ళారంటే, జాబ్ చేస్తున్నారంటే లైఫే మారిపోతుంది మొత్తం. సో మరి టైం తీయాలి. సో డైలీ సైకాలజీకి టైం ఇవ్వండి. సో నేను ఏవైతే 30 మార్కులకి చెప్పిన టాపిక్స్ ఉన్నాయో చూసారా, ఆ టాపిక్స్ మాత్రమే చదవండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఆ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది, మ్యాక్సిమం అందరూ ఆ వీడియోలో ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను నేను.
సో అవి ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. అండ్ కంటెంట్ అండి, కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో కంటెంట్తో పాటుగా మీరు తప్పకుండా కంటెంట్ అనేది ఎక్కడ చదవాలి మేడం అని అడుగుతున్నారు, టెక్స్ట్ బుక్ చదవాలి. సో ఆల్రెడీ నేను చెప్పాను 3 to 8th క్లాస్ వరకు ఎస్జిటి వాళ్ళు, 6 to 10th క్లాస్ వరకు ఎస్ఏ వాళ్ళు కూడా చదవాలి. సో కోర్సెస్లో చాలామంది మీరు 8th క్లాస్ వరకే పెడుతున్నారు, 10th క్లాస్ వరకు పెట్టండి అంటే 10th క్లాస్ వరకు ఇవ్వడం మొదలు పెట్టామండి. సో 8th క్లాస్ వరకు ఆల్రెడీ కంటెంట్ నోట్స్ అనేది ఇస్తున్నాం కదా. సో 9th 10th కూడా అప్లోడ్ చేస్తాం, బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్కి. 9th 10thకి సంబంధించి సైన్స్ కావచ్చు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సోషల్కి సంబంధించి మీకు 9th 10th తెలుగు ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి 10th వరకు మీకు నోట్స్ అనేది ఇస్తామన్నమాట. సో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయం ఒకసారి మీకు అప్డేట్ ఒకసారి చూడండి. సో దెన్ ఇక్కడ కంటెంట్ మాత్రం ఎస్జిటి వాళ్ళు 8th వరకు చదవండి, అలాగే ఎస్ఏ వాళ్ళు 6 to 10th వరకు మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. సో అలాగే మీ వీక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి కూడా మీరు టైం టేబుల్లో ప్లానింగ్ అయితే చేసుకోవాలి. మీరు ఇచ్చే ఈ 2 months ప్లాన్లో డైలీ కూడా సైకాలజీ అనేది ఏంటండి ఒకటి ఉండాలి. సైకాలజీ సంబంధించి ఒక యూనిట్ కానీ ఒక చాప్టర్ కానీ మీరు చదవాల్సి ఉంటుంది. సో అలాగే కంటెంట్కి సంబంధించి ఒక టెక్స్ట్ బుక్కి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్స్ ఏదైతే నేను ఆల్రెడీ చెప్పాను, స్మార్ట్ నోట్స్ రాయమని ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్మార్ట్ నోట్స్కి సంబంధించి కంటెంట్కి సంబంధించిన ఒక పారాగ్రాఫ్ కావచ్చు, ఏదో ఒకటి మ్యాక్సిమం కొత్తది కంటెంట్కి సంబంధించి స్మార్ట్ నోట్స్లో మీ బుక్లో రాసుకోండి. సో చాలామంది బుక్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారో లేదు తెలీదు చాలామంది. సో మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయినా, సెల్ఫ్ ప్రిపరేషన్ చేసినా, ఎలాగైనా సరే ఒక బుక్ అనేది మ్యాక్సిమం రూల్ బుక్, వైట్ బుక్ మెయింటైన్ చేయండి. సో అందులో అసలు ఒక రోజులో అసలు మీరు ఏం చదివారు, అన్నది నైట్ ఒకసారి రివిజన్ చేయండి, లేదా వీక్లీ రివిజన్ చేయండి. సో వీక్లీ మీరు రివిజన్ చేయొచ్చు. సండే అని మ్యాక్సిమం పెట్టుకోండి, ఒక వీక్ అని పెట్టుకోండి. సో ఒక వీక్ పెట్టుకుని సండే చేయండి, సండే రివిజన్ చేయండి. అలాగే ఒక డేకి పర్ డే పడుకునే ముందో లేకపోతే ఎర్లీ మార్నింగ్ అసలు ఒక రోజు మొత్తం మార్నింగ్ నుండి నేను నైట్ వరకు అసలు ఏం చదివాను టెట్కి సంబంధించి అన్నది మీరు చెక్ చేసుకోండి. సో ఇలా మీరు ప్రాపర్గా రోజు సైకాలజీ ఒక వీక్ సబ్జెక్ట్, చాలామంది వీక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ గ్రామర్ అని, మ్యాథమెటిక్స్ అని ఒక వీక్ సబ్జెక్ట్ తీసుకోవాలి, సైకాలజీ తీసుకోవాలి, టెక్స్ట్ బుక్ కంటెంట్స్ నుంచి ఏదో ఒక టెక్స్ట్ బుక్ అనేది సబ్జెక్ట్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. సో సోషల్కి సంబంధించి ఉన్నారనుకోండి, మీరు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతే ఒక టెక్స్ట్ బుక్ సంబంధించి మ్యాక్సిమం కొన్ని లెసన్లు, ఒక 5 లెసన్లో 3 లెసన్లో కంప్లీట్ చేసుకోగలగాలి ఒక రోజులో. సో సైన్స్ అయితే సైన్స్, బయాలజీకి సంబంధించి కావచ్చు, మ్యాథ్స్ సంబంధించి కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలగాలి ఒక లెసన్కు లేదా ఒక క్లాసుకు సంబంధించి. సో ఇలా మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మ్యాక్సిమం 2 monthsలో మీరు మ్యాక్సిమం తప్పకుండా సిలబస్ అంతా కవర్ అవుతుంది. కానీ డైలీ కూడా సైకాలజీ అండ్ ఒక వీక్ సబ్జెక్ట్కి మీరు తప్పకుండా ఇవ్వాలండి. అండ్ వీక్లీయో లేకపోతే 5 daysకి ఒకసారో మెథడ్ కూడా చూడండి. మెథడ్ కూడా ఇంపార్టెంటే, చాలామంది మెథడ్స్ వదిలేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ట్రై మెథడ్స్ వీడియో వస్తుంది, ట్రై మెథడ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ట్రై మెథడ్స్ ఉన్నాయి కదా, అసలు ట్రై మెథడ్స్ మనం ఎలా చదివితే ట్రై మెథడ్స్లో ఫుల్గా మనం స్కోర్ చేసుకోవచ్చు అన్నది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో అది సీటెట్ సంబంధించి సీటెట్ అభ్యర్థులు కావచ్చు, అలాగే ఈ ఏపీ టెట్ కావచ్చు, ఏదైనా సరే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకునే ముందు డైలీ కూడా మీ వీక్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉండాలి, కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ సైకాలజీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, 30 marks అండి. ఎందుకంటే ఈ టెట్కి సంబంధించి మనకి 20% వెయిటేజ్ ఉంది, 20% వెయిటేజ్ అండి. చూడండి మరి చాలా రోల్ ప్లే చేస్తుంది డిఎస్సిలో మనకి జాబ్ రావడానికి ఈ 20%. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, హాఫ్ ఆఫ్ ది డిఎస్సి మీరు ప్రిపరేషన్ చేస్తున్నట్లే. ఎందుకంటే సైకాలజీ కూడా ఎడ్యుకేషన్ సైకాలజీ అని చెప్పి మనకి డిఎస్సిలో ఉంది సబ్జెక్ట్, మార్క్స్ సంబంధించి డిఎస్సి మార్క్స్లో వెయిటేజ్ ఉంది. మళ్ళీ సైకాలజీలో ఎడ్యుకేషన్ అంటే సైకాలజీలో కొన్ని టాపిక్స్ని కలిపి, కొన్ని యూనిట్స్ కలిపి ఎడ్యుకేషన్ సైకాలజీగా ఇచ్చారు డిఎస్సి సిలబస్లో. సో డిఎస్సి సిలబస్ కూడా మీకు కవర్ అవుతుంది కాబట్టి 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి టెట్లో మ్యాక్సిమం 100+ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. రిజర్వేషన్లో పాస్ అయ్యి డిఎస్సిలో జాబ్ కొడతామంటే చాలా కష్టం, కాంపిటీషన్ చాలా ఉంది. సో ఇప్పుడే మనకి జూలై సీటెట్లోనే మనం చూడొచ్చు, నాకు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు 90, 100 చెప్తున్నారు. ఎవరో ఎక్కడో ఉన్నారు, ఏంటి రిజర్వేషన్లో పాస్ అయ్యామండి 82కి, 75 స్టేట్ డిఎస్సీలకి కట్ట పాస్ అయ్యామని ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. ఏంటి ప్రతి ఒక్కరు ఇదే 100కి పైగా మార్కులు వచ్చిన వాళ్ళు 96, 94 ఉన్నారు. సో అంటే ఏంటి కాంపిటీషన్ పెరుగుతుంది.
తెలుగు మీడియం వాళ్ళు అయ్యండి, హౌస్ వైఫ్స్ అయ్యండి కూడా వాళ్ళు ఏంటండి అంత మంచిగా స్కోర్ చేస్తున్నారు. అంటే ఎంత కష్టపడుతున్నారో చూడండి. సో అది మీరు అందుకే మెయిన్ అందుకే ఈ 2 months ప్లాన్లో ముందు నేను సీటెట్ మెమోస్ అవన్నీ ఎందుకు చూపించాను, మార్క్స్ మెమోస్ మీరు అలర్ట్ అవుతారని. సీటెట్లో సెంట్రల్ జాబ్స్ కూడా అంత పోటీ ఉంది చూసారా. అంటే వాళ్ళు టెట్కి ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నారో చూడండి. టెట్కి చూడండి, టెట్ రిజల్ట్ వచ్చాక నేను పెడతాను. ఈ 130లో 140లో వస్తాయి. అలాగే సీటెట్ సెంట్రల్ టెట్లోనే 100 క్రాస్ చేసేసారు. సో అది మీరేం చేయాలండి, మీరు ప్రిపరేషన్ సీరియస్ చేయాలి. 2 months కదా, 2 months 60 రోజులు పర్లేదు నెమ్మదిగా చదువుతామంటే కాదు, సీరియస్గా ప్రిపరేషన్ చేయండి. నెక్స్ట్ ట్రై మెథడ్స్ వీడియోస్ వస్తాయి. ట్రై మెథడ్స్ అనేది మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అండ్ సోషల్ సైన్స్ ఈవీఎస్ సంబంధించి సైన్స్ నోట్స్ ఎలా రాయాలన్నది కూడా వీడియో వేయాలి. సో అవి 2 అయ్యాక మనం అసలు డిఎస్సికి సంబంధించి ఓవరాల్గా సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ వీడియో కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, మన ఛానల్ యాప్లో సీటెట్ పేపర్ 1, పేపర్ 2 అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి టెట్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో వీడియో లాస్ట్లో చూడండి, అసలు ఆన్లైన్ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అన్నది ప్రాసెస్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను, తప్పకుండా ఒకసారి చూడండి.